శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వర నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చులు ఒకటి మినహా మిగతా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు, ఖర్చు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మంచి లాభాలు అందుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు, సంతానానికి మంచి ఉద్యోగం లభించడం, అదేవిధంగా సంతానానికి వివాహ సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సంతానం వివాహం అయిన వారికి వారి భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే మీరే దగ్గరుండి పరిష్కారం చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో లాభసాటిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళడం ఒక శుభసూచకం చెప్పొచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఇంతగా బాగలేదు, మన జాతకం ఇంతేనా అనుకునే వారికి ఈ వారం నుంచి కొంతవరకు చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కార దశగా సాగుతుంది. అదేవిధంగా దూర ప్రాంత విద్య కోసం వెళ్లే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్నాం, ఇంతకంటే ఉద్యోగం మంచి సంపాదించడం కోసం పై చదువులకు వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది కార్యరూపం దాలుస్తారు. అయితే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనే ఆలోచన ఉంటుంది. అది ప్రస్తుతాన్ని పక్కన పెట్టి ఏదైనా సరే తర్వాత కొనడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే సమస్యలు, ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా కొంతవరకు బాగున్న, పేరు ప్రఖ్యాతలు బాగున్న, లాభాల మటుకి ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం వీరికి చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం, మంగళవారం నాడు సాయంత్రం పూట రావుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయట వెళ్ళేప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా జాగ్రత్త వహించాలి. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు రవితోటి. ప్రేమ వ్యవహారం సంబంధించిన విషయాలలో ఆచితూచి అడుగు వేయాలి. ఒకసారి దగ్గర సంబంధం చేద్దాకా వచ్చి మన చుట్టాలు కదా బాగుంది కదా అనుకుంటాం, దూరం వెళ్ళిపోతుంది. అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మనం పెళ్లి చేసుకుందాం టైంకి ఏదో విధంగా మనస్పర్ధలు వచ్చి వీడిపోవడం ఇటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. అయితే ఇటువంటి విషయాల్లో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని సొంత నిర్ణయాలు కాకుండా అందరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. పెళ్ళైన వారు జీవిత భాగస్వామితోటి సక్కతిగా ఉంటారు. వారి పేరు మీద పెట్టే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అది కలుసుబాటుతనంగా ఉంటుంది. ఒక స్థాయికి మించి మనం ఎదగాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. నూతన వ్యాపారం ప్రారంభించి 10 మందిలో మనకు గుర్తింపు ఉండాలి, మన 10 మందిలో గౌరవంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తప్పుటడుగు వేయడం, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దృఢంగా ఉంటుంది. ఇది చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏం చేసినా సరే అది నెరవేరుతుంది. దశమ స్థానంలో గురువు ఉన్నారు, బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. అయితే కొన్ని పనులు చేదాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అయితే అటువంటి విషయాలు ఎటువంటి భయాందోళన పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారం చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. పేరు ప్రకారం తలుచుకుంటారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఏదైనా సరే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం కోసం తల్లిదండ్రులు కష్టపడే ఫలితం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలకు దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా కలుసుబడితనంగా ఉంటుంది.
కోర్టు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి చక్కగా కలిసి వస్తుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు వీరికి చక్కగా ఉంటుంది. వీరి పేరు మీద చేసే వ్యాపారాలు ఏదైనా సరే ఈ వారం కలుసుబాటుదరంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కొంచెం గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, అల్సర్ వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారికి తామర ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు నువ్వుల నూనెతోటి, ఎందుకంటే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల శని అనుగ్రహం లభించడం, అదేవిధంగా నరదిష్టి, నరఘోష ఏదైనా ఉంటే ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా వరకు సమస్య పోతుంది. కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. మగవారు సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే కష్టం ఎక్కువగా ఉంటుంది. మన కష్టం దగ్గర ప్రతిఫలం కూడా ఉంటుంది. మీరు ఎక్కువ బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన కాదు కదా, మన పని కాదు కదా అని అనుకుంటారు. కానీ అందరూ మీపైనే మీరు బాగా చేస్తారని, లేదా మీ పని ఒత్తిడి పెంచాలని ఆలోచనతోటి పని ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎటు చేయాలి, ఏం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని ఒక ఆలోచనతో ఎక్కువగా ఉంటారు. కొంతకాలం లీవ్ తీసుకుని 4 రోజులు సెలవు తీసుకుందామా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. సప్తమంలో గురువు బలంగా ఉన్నా సరే, రాశ్యాధిపతి చతురాధిపతి గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. కొంతవరకు వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో బలంగా ఉన్నారు. మీ వాక్చాతుర్యతోటి, మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. అయితే కొన్ని విషయాలలో మనకి ఎందుకులే, మన పని మనం చేసుకుపోదాం, ఒకరితో మన సంబంధం లేదు, మనం ఏది మాట్లాడినా తప్పుగా అవుతుందని చెప్పేసి ఒక్కోసారి వదిలేస్తుంటారు కూడా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏ పని ముందుకు ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దాం అన్న ఆలోచన అక్కడే ఉంటుంది. ఎవరైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభించినట్లయితే అది కూడా మధ్యలోనే ఇబ్బంది పడే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో వీరికి అర్ధాష్టమి నడుస్తాం కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా సరే మీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మీకు మీరుగానే తీసుకోవాలి. 10 మంది సలహాలు చెప్తారు, కానీ మీకు తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళడం చెప్పదగింది. సహోదరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. భాగ్యంలో కుజుడు, భాగ్యంలో కేతు ఉన్నారు. దశమాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు రవితో కలిసి. అదేవిధంగా షష్టమంలో శుక్రుడు ఉన్నారు. ఆరోగ్య రీత్యా ఇండైజెషన్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. చిన్న సర్జరీస్ మైనర్ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు కాలం చక్కగా ఉంది. అదేవిధంగా మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. విదేశాలకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం అనుకూలంగా లేదు. ప్రయత్నాలు ప్రారంభించండి. సంవత్సరం చివరి నాటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉండి వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందిలో మనకంటూ ఉందాగా ఉండాలి. పేరు ప్రఖ్యాతలు తెలుసుకోవాలి. కానీ పేరు ప్రఖ్యాతలు లేకపోయినా సరే మాట పడకూడదు. ఒకరి చేత మాట పడకుండా మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు, మనం చేయగలం, మనకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఒక్కోసారి ఏర్పడుతుంటుంది. వాటి విషయంలో పక్కన పెట్టి జాగ్రత్తగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉందో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఉద్యోగ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కొత్త ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటారు. వాటి విషయంలో దూరంగా ఉండడం, అదేవిధంగా భూ సంబంధించిన విషయాలలో ప్రస్తుతం దూరంగా ఉండడం చెప్పదగినది. ఒకవేళ ఆభరణాలు కొనదలుచుకుంటే బంగారం మీద ఆభరణాలు కొనుక్కోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది.
ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ వారం మొత్తం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.